హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 62. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆయుష్ మీటింగ్ కంటిన్యూ చేస్తూనే తన వెనుక ఆశి నిల్చుకొనుంది అని గుర్తుపట్టి, గాయస్ విల్ యూ కంటిన్యూ ఆఫ్టర్ 10 minutes, టేక్ ఏ బ్రేక్ అంటూ మీటింగ్ స్టాప్ చేసి వెనక్కి తిరిగి ఆశి వైపు చూస్తాడు. ఆశి ఎటో చూస్తూ నిల్చుకోవడం చూసి, ఆశి ఏమైంది, నాతో ఏమైనా మాట్లాడాలా అని ల్యాపీ క్లోజ్ చేస్తూ పైకి లేచి ఆశి వైపు వెళ్తూ అడుగుతాడు. ఆయుష్ గారు, అమ్మ వాళ్ళు ఫస్ట్ టైం ఇండియా వచ్చారు. ఎప్పుడు మహల్లోనే ఉంటే వాళ్ళు బోర్ ఫీల్ అవుతూ ఉన్నారు. పైగా ఇంకో 1 weekలో లండన్ వెళ్ళిపోతా అంటున్నారు. అందుకే అమ్మ వాళ్ళని తీసుకొని సరదాగా అలా బయటికి వెళ్దాం. నాకు కూడా కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అండ్ మూడ్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. నాన్న వాళ్ళు మామయ్య బాబాయ్లతో ఆఫీస్కి వెళ్ళిపోయారు. అందుకే మనం అందరం వెళ్దాం. ప్లీజ్ ఆయుష్ గారు, కాదనకండి. నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అషి, అది కంప్లీట్ అవ్వడానికి 3 hours అయినా పట్టొచ్చు అని ఆలోచిస్తూ, నా వల్ల మీ ప్రోగ్రాం పోస్ట్పోన్ చేయాల్సిన నీడేం లేదు. నేను మున్నాకి చెప్తాను, తను తీసుకెళ్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకుని వెళ్ళు. బట్ సెక్యూరిటీ అయితే మస్ట్. నీకు ఇష్టం లేకపోయినా సరే. అండ్ నేను రావట్లేదు కాబట్టి మరో 6 members ఎక్కువగానే వస్తారు. నీకు ఓకే కదా? ఆయుష్ తను రాకపోయినా బయటికి పంపించడమే గొప్ప విషయం అని ఫీల్ అవుతూ, ఈయన మూడ్ చేంజ్ అవ్వక ముందే బయటికి స్టార్ట్ అవ్వాలి. పనిలో పని దియాను తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి రావాలి. దియాను వాళ్ళకి పరిచయం చేసినట్టు ఉంటుంది అని ఆలోచిస్తూ, ఓకే ఆయుష్ గారు, త్వరగా చెప్పండి, మేము 1/2 hourలో స్టార్ట్ అవుతామని చెప్పి వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి దియాకి మంచి డ్రెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. దియా హెల్త్ అప్సెట్ అయినప్పటి నుంచి ఆషి దియా డ్రెస్సెస్తో పాటు తన థింగ్స్ మొత్తం వాళ్ళ రూమ్కి షిఫ్ట్ చేయించి ఇక్కడ దియాకి నచ్చినట్టు నీట్గా ఆర్గనైజ్ చేయిస్తుంది. ఆయుష్ మున్నాకి కాల్ చేసి, ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే వస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ మేడం ఆషి అండ్ దియా వెంటే ఉండాలి. నువ్వు మేడం ఎక్కడికి తీసుకెళ్ళమంటే ఆర్గ్యూ చేయకుండా అక్కడికి తీసుకెళ్ళు అని సీరియస్ టోన్తో చెప్పడంతో, ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేసి 2 cars కాసేపటికి రెడీ అవుతాయి. మరో 2 carsలో సెక్యూరిటీ వాళ్ళు, ఒక కార్ ముందు మరొక కార్ లాస్ట్లో ఫాలో అవ్వడానికి. దియాకి బ్లాక్ కలర్ ప్రిన్సెస్ ఫ్రాక్ తీసుకొని తనకి కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబోలో ఎంబ్రాయిడరీ శారీ తీసుకుని వెనక్కి తిరగగానే ఆయుష్ ఎదురుగా ఇంచు గ్యాప్లో కనిపించడంతో ఆశి సడన్గా ఆయుష్ను అంత దగ్గరగా చూసి ఒక అడుగు వెనక్కి వేసి వార్డ్రోబ్ను అతుక్కుపోయి ఆయుష్ వైపు చూస్తుంది. ఆయుష్ ఆశి చేతిని పట్టుకొని తన 2 చేతులతో బంధించి, నేను నీకు చేసిన అన్యాయాన్ని మనసులో పెట్టుకొని దియాని నెగ్లెక్ట్ చేయక ఆశి, తను మా ప్రేమకి రూపం మాత్రమే కాదు, నా ప్రాణం కూడా. అషిక లేకపోయినా నేను ఉండడానికి కారణం తనే. అలాంటిది తనకేమైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను. నీ కోపం ఏదైనా ఉంటే నా మీద చూపెట్టు, అంతేకాని లోకం తెలియని తనను హర్ట్ చేయకు. తను నిన్నే ఓన్ మదర్ అనుకుంటుంది. నువ్వు అలాగే చూసుకుంటున్నావు అనుకో, బట్ ఎక్కడో చిన్న భయం, అందుకే చెప్తున్నాను, తప్పుగా అనుకోకు. ఎప్పుడు తనని కమాండ్ చేసే ఆయుష్ అలా ప్లీజింగ్గా అడుగుతూ ఉంటే ఆశకి బాధగా అనిపించి ఆయుష్ చేతిని గట్టిగా పట్టుకొని, ఆయుష్ గారు, మీ భయం నేను అర్థం చేసుకోగలను, బట్ నన్ను నమ్మండి. దియా నా సొంత కూతురు, తనని అలానే చూసుకుంటాను, మీరు ఎటువంటి భయాలు పెట్టుకోకండి అని చెప్పి తన చేతుల్ని వెనక్కి తీసుకుని దియాను తీసుకుని రావడానికి కిందకి వెళ్తుంది. ఆయుష్ తన మొబైల్లో ఉన్న అషిక పిక్స్ని కన్నీళ్లతో చూస్తూ, నువ్వు మా మధ్య లేకపోయినా అషి రూపంలో మా మధ్య తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది అషి. తనకు నీలాంటి రూపమే కాదు, నీలాంటి మంచి మనసు కూడా ఉంది. కాకపోతే నేనే నా మూర్ఖత్వంతో తన మనసుకి గాయం చేశాను. తను నన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు, దియాను బాగా చూసుకుంటే అదే చాలు అని మొహాన్ని నార్మల్గా పెట్టుకొని నిషాన్ కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్తాడు. ఆశి కిందకి వెళ్ళి ఆయుష్ బయటికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు అని, మనం మాత్రమే వెళ్తున్నాం, త్వరగా రెడీ అవ్వండి అని చెప్పి తను లేని టైం చూసి ఐస్ క్రీమ్ తింటూ ఉన్న దియాను చిరుకోపంతో చూస్తూ తన చేతిలో ఉన్న బౌల్ లాగేసి, అత్తయ్య ప్లీజ్ మీరు ఇలా దియాకి ఐస్ క్రీమ్ ఇవ్వకండి, క్లైమేట్ చూసారా ఎలా ఉందో, ఈ టైంలో దియాకి ఐస్ క్రీమ్ అస్సలు కరెక్ట్ కాదు. సర్జరీ అయ్యే వరకు తనకి కోల్డ్ ఐటమ్స్ ఏవీ పెట్టకుండా అవాయిడ్ చేయమని చెప్పారు. ప్లీజ్ మీరు కొంచెమే అని పెడితే దియా డైలీ కావాలి అంటుంది. అది కాదమ్మా, పాపం హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుండి ఫ్రూట్స్నే తింటుంది, డైలీ మెడిసిన్స్ కూడా వేసుకుంటుంది కదా, నోరు చేదుగా ఉంది అంటే కొంచెం బౌల్లో వేసిచ్చాను, నువ్వు చెప్పావు కదా, ఇక ఇవ్వనులే, వెళ్ళి రెడీ అవ్వండి, మేము కూడా అవుతామని 3 ఆడవాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి రెడీ అవ్వడానికి వెళ్తారు. ఆశి దియా వైపు చూస్తూ సీరియస్ నటిస్తూ, నీకు చెప్పాను కదా ఇంకో 2 months వరకు నో ఐస్ క్రీమ్ అని. నేను లేని టైం చూసి నానమ్మను మెయిల్ చేసి ఐస్ క్రీమ్ తింటావా? ఇది చీటింగ్ కదా. మామ్ చెప్పినా కూడా వినకుండా నువ్వు ఐస్ క్రీమ్ తినడం తప్పు కదా.
నువ్వు డైలీ సలాడ్, ఫ్రూట్స్ అండ్ జ్యూస్, ప్రోటీన్ షేక్నే ఇస్తున్నావు. ఎప్పుడో ఒకసారి చిన్న చాక్లెట్ ఇస్తున్నావు. అవి తిని తిని నా నాలుగు చేదుగా ఉంది. పైగా మెడిసిన్స్. అందుకే కొంచెం తిన్నా. ఇక తినను. స్మైల్ ఇవ్వు మామ్ అని క్యూట్గా అడుగుతుంది. నాకు నవ్వేం రావడం లేదు. పద వెళ్ళి రెడీ అవుదాం. నువ్వు స్మైల్ ఇస్తేనే నేను రెడీ అవుతాను, లేకపోతే నేను రాను అని ఆశి నడుముకి గిలిగింతలు పెడుతూ ఉంటుంది. అది చూసిన ఆశి కిలికిలా నవ్వేస్తూ ఉంటుంది. దొంగ పిల్ల అని దియా ఫోర్హెడ్ని తన ఫోర్హెడ్తో ఢీకొట్టి, పద ఫాస్ట్గా రెడీ అవుదాం. మళ్ళీ మీ డాడ్ మూడ్ చేంజ్ అయితే అస్సలు పంపించడు, లేదా మనతో పాటు వస్తాను అంటాడు. ఆ బీస్ట్ వస్తే మనకు అస్సలు ఫ్రీడమ్ ఉండదు అని లిఫ్ట్లోకి వెళ్ళి తన ఫ్లోర్ బటన్ ఆన్ చేస్తుంది. అదేంటి మోమ్, డాడ్ మనతో రావడం లేదా? డాడ్ని కూడా తీసుకుని వెళ్దాం. నాకు డాడ్తో టైం స్పెండ్ చేయాలని ఉంది. ప్లీజ్ మామ్. మీ డాడ్ వస్తే మనల్ని ఫాస్ట్గా మహల్కి తీసుకొచ్చేస్తాడు. మనం ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే మీ డాడ్ రాకపోవడమే బెటర్. నువ్వు కూడా పిలవ్వాకు అంటూ దియాను ఎత్తుకుని రూమ్లోకి వెళ్ళి తనను ప్రిన్సెస్ లాగా రెడీ చేసి తను కూడా సింపుల్గా రెడీ అయిన హింజెల్లా ఉంటుంది. దియా తన లిప్స్కి లిప్స్టిక్ రాస్తూ హెయిర్ కోమ్ చేసుకుంటూ ఉన్న ఆశీని చూసి, వావ్ మామ్, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. నిన్ను ఇలా చూస్తూ ఉంటే మార్నింగ్ నాన్న మొబైల్లో చూసిన ఒక రీల్ గుర్తొస్తుంది తెలుసా అని క్యూట్గా నవ్వుతుంది. ఆశి తనని తాను మిర్రర్లో చూసుకుంటూ, అవునా, ఏం గుర్తొస్తుంది అని నార్మల్గా అడుగుతుంది. దియా చైర్ మీద నిల్చుకొని తన బుజ్జు చేతుల్ని తిప్పుతూ, సో బ్యూటిఫుల్, సో ఏలి అని ఆ తర్వాత తనకి నోరు తిరగకపోయేసరికి బిక్కుమొహం వేసుకొని ఆశి వైపు చూసి 1 minute మామ్ అని జాగ్రత్తగా చైర్ దిగి ఛార్జింగ్లో ఉన్న ఆశి మొబైల్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్ ప్లే చేస్తుంది. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఆశి తన మొబైల్లో వినిపించిన రీల్కి నవ్వుకుంటూ, మీ డాడ్ బ్రెయిన్ మొత్తం బై బర్త్నే వచ్చేసింది నీకు అని నవ్వుతూ వెనక్కి తిరిగి చూసిన ఆశీకి దియా మూతి చుట్టూ లిప్స్టిక్ చూసి, హో గాడ్, లిప్స్టిక్ ఎందుకు వేసుకున్నావు నువ్వు? ఇంకా నయం మీ బాబు చూడలేదు, చూస్తే నా ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అయ్యేది అని ఫాస్ట్గా టిష్యూతో దియా మూతి చుట్టూ పూసుకొనున్న లిప్స్టిక్ను క్లీన్ చేసి కామ్గా కూర్చో అని చెప్పి తను రెడీ అయ్యి బ్యాగ్లో మొబైల్ పెట్టుకుంటూ ఉంటే ఆయుష్ కాల్ కట్ చేసి ఆశి చేతిలో కార్డ్ పెడుతూ దాని పిన్ నెంబర్ చెప్పి, ఏమైనా కావాలి అనుకుంటే షాప్ చేయి, అది అన్లిమిటెడ్ అని చెప్పి తెల్లగా ఉన్న దియా వంటి మీద బ్లాక్ కలర్ మరింత అందాన్ని పెంచడంతో నవ్వుతూ దియాని ఎత్తుకుని ముద్దు పెడుతూ దియాని ఎత్తుకొని హాల్లోకి వెళ్తాడు. ఆశి కూడా ఆయుష్ ఇచ్చిన కార్డ్ని బ్యాగ్లో పెట్టుకొని వెనుకనే వెళ్తుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఐఎమ్ రియలీ సారీ అండి, లేట్గా అప్డేట్ ఇస్తున్నాను. పాపకు అసలు హెల్త్ బాగాలేదు, నన్ను వదిలి కాసేపు కూడా ఉండట్లేదు. సో అందుకే లేట్ అవుతుంది. తను ఇప్పుడే పడుకుంది, అందుకే రికార్డింగ్ చేస్తున్నాను. సో లేట్గా ఇస్తున్నానని ఏం ఫీల్ అవ్వద్దు ప్లీజ్. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.